ఆపరేషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. శుక్లాల సమస్య గల వారికి మబ్బుగా అయిన కంటి సహజ కటకాన్ని అంటే క్యాటరాక్ట్ తొలగించి దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని అంటే ఇంట్రాక్యులర్ లెన్స్ అమర్చుతారు. చాలామంది దీని నుంచి త్వరగానే కోలుకుంటారు. అయినప్పటికీ సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కంటి సంరక్షణ. చేతులతో కంటిని రుద్దొద్దు. తెలుసో తెలియకో కంటిని రుద్దితే కుట్లు వదిలవచ్చు. కుట్లు లేని సర్జరీ అయినా కూడా చేత్తో రుద్దితే నయం కావటం ఆలస్యం కావచ్చు. ఇది ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఒకవేళ కంటి నుంచి నీరు కారుతున్నా, దురద పెడుతున్నా శుభ్రమైన గుడ్డతో లేదా తడి దూది ఉండతో నెమ్మదిగా తుడుచుకోవాలి. ప్రకాశవంతమైన ఎలుగు, ఎండ, దుమ్ము ధూళి కంట్లో పడకుండా చలువ కళ్లద్దాలు ధరించాలి. నిద్రిస్తున్నప్పుడు తెలియకుండా కంటిని రుద్దుకోకుండా చూడడానికి వారం వరకు కంటి మీద రక్షణ షీల్డ్ పెట్టుకోవాలి. తలస్నానం వద్దు. సర్జరీ అయ్యాక తొలి 10 రోజుల వరకు తలస్నానం చేయొద్దు. చుబుకం కింద నుంచే స్నానం చేయాలి. తడి తువ్వాలతో ముఖం తుడుచుకోవాలి. తొలి 10 రోజుల వరకు మామూలు నీటితో మొహం కడుక్కోవద్దు. నేరుగా కళ్ళలోకి సబ్బు, షాంపూ, నీరు వెళ్లకుండా చూసుకోవాలి. సర్జరీ అయిన కంటిని నేరుగా తాకొద్దు. దెబ్బ తగలనీయొద్దు. కంటిని దెబ్బతీయగల పనులేవి చేయొద్దు. దెబ్బలు తగలటం, ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవడానికి నెల వరకు పిల్లలతో ఆడుకోవడం, ఈత కొట్టడం వంటి వాటికి దూరంగా ఉండాలి. బరువులు ఎత్తొద్దు. నెల వరకు మరీ బరువైన వస్తువులు ఎత్తొద్దు. వీలైనంత వరకు గట్టిగా దగ్గడం, తుమ్మటం, విసర్జన సమయంలో ముక్కటం, ముందుకు వంగడం వంటివి చేయొద్దు. ఇలాంటివి కంట్లో ఒత్తిడిని పెరిగేలా చేస్తాయి. మందులు సక్రమంగా. చూపు మెరుగుపడినట్లు అనిపించినా కూడా డాక్టర్ చెప్పినట్టుగా కంటి చుక్కల మందును క్రమం తప్పకుండా వాడుకోవాలి. సమస్యలను గమనించాలి. తీవ్రమైన నొప్పి, చూపులో మార్పులు, కంట్లో మిరమిట్లు, ఎరుపు ఎక్కువగా అవడం, వికారం, వాంతి, దగ్గు మరీ ఎక్కువగా రావడం వంటివి గమనిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ సలహా తర్వాతే డ్రైవింగ్. సర్జరీ నుంచి కోలుకున్నాక డాక్టర్ను సంప్రదించిన తర్వాతే వాహనం నడపాలి. శుక్లాల ఆపరేషన్ అనంతరం ప్రపంచం కాస్త ప్రకాశవంతంగా కనిపించవచ్చు. చలువ కళ్లద్దాలు, డ్రైవింగ్ కళ్లద్దాలు ధరించడం ద్వారా హెడ్లైట్ వెలుగు అంతగా కళ్ళల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. చేసుకోదగినవి. శుక్లాల సర్జరీ అయిన 3 రోజుల తర్వాత షేవింగ్ చేసుకోవడం మొదలుపెట్టచ్చు. టీవీ చూడడం వంటి పనులు 2-3 రోజుల తర్వాత చేయొచ్చు. వారం అనంతరం తేలికైన ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. సబ్బు నీటితో చేతులను కడుక్కోకుండా కళ్ళను తాకొద్దు. శుభ్రమైన వేడి నీటిలో దూదిని అద్ది రోజుకు 2-3 సార్లు కళ్ళను శుభ్రం చేసుకోవాలి.